హాయ్ ఎవరివన్, నా పేరు శ్యామ్ ప్రకాష్. ఈరోజు అయితే మేము ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళబోతున్నాము. మాది లోకల్ అరకు లోకల్ సుంకరమెట్ట అనే ప్రాంతం అన్నమాట. ఈరోజు ఆదివారం. ఫ్రెండ్స్ అందరితో కలిసి లోకల్లో ఉన్న మాకు అందరికీ ఐడియా ఉంటుంది వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్ అనేసి. దానిపైన మామూలు ఆఫ్ రోడింగ్ అనేసి వెళ్దాం అనుకున్నాము. మొత్తం 5 బైకులు, 16 మంది. ప్రజెంట్ మేము వెళ్తున్న లొకేషన్ అయితే సుంకరమెట్ట, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అనమాట. అరకు వ్యాలీ నుంచి సరిగ్గా 12 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ ప్లేస్ చాలామందికి గాలికొండ వ్యూ పాయింట్ అని తెలుస్తుంది, కాకపోతే ఆ పైన అనమాట. చాలామంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ఈస్టర్న్ ఘాట్స్లో ఇది 2nd హైయెస్ట్ పీక్ అనమాట. అయితే ఈ ప్రాంతం అంతా సేఫ్ కాదు, కాబట్టి ఇక్కడ చాలామంది వెళ్ళరు అనమాట. పైన మనకి ఇంతకుముందు మనకి బాక్సైట్ మైనింగ్ జరిగింది, దాని తాలు కొన్ని గోతులు ఉంటాయి. అందుని బట్టి ఈరోజు మేము లోకల్ కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల దూరం అంతే. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈరోజు మామూలు ఆఫ్ రోడింగ్ బైక్లు తీసుకెళ్ళాలనుకున్నాము. రోడ్ అయితే అసలు బాగాలేదు. ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు మొత్తం రాళ్ళు రప్పాలన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. నాది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ కాబట్టి చాలా సింపుల్గా ఎక్కేస్తుంది. మరి మా వాళ్ళ బళ్ళు అస్సలు ఎక్కడం లేదు. చాలా కష్టానికి మన వాళ్ళకి కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. వీళ్ళు బండ్లు అంటే యాక్చువల్గా గ్రౌండ్ క్లియరెన్స్ లేదనమాట. అక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ, రాళ్ళు రప్పలు చాలా ఎక్కువ హైట్లో ఉన్నాయన్నమాట. మొత్తం 2 NSలు, పల్సర్ 220 ఒకటి డ్యూక్. ఒకసారి చూడండి రోడ్ ఎలా ఉంది, చాలా ఘోరంగా ఉందన్నమాట. అందుకని ఎవరు పైన వెళ్ళరు, బైక్లు కూడా ఎవరు తీసుకెళ్ళరు. మామూలు నడుచుకుంటూ వెళ్తే కనుక ఒక 10 మినిట్స్ పడుతుంది పైన వెళ్ళడానికి. కాబట్టి పైన సేఫ్ కాదని చాలామంది వెళ్ళరు. లోకల్ పూర్తిగా ఏరియా మీద ఒక అవగాహన ఉంది కాబట్టి మేము వెళ్తున్నాం. ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. కొద్దిగా డేంజర్ అనమాట. అయితే మొత్తానికి మేమైతే ఏదో విధంగా ఆఫ్ రోడింగ్ చేసి పైకి వెళ్దాం అనుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే క్లైమేట్ చాలా బాగుంది. మాన్సూన్ సీజన్, ఎస్పెషల్లీ అరకులో మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలు మనకి మాన్సూన్ సీజన్ అద్భుతంగా ఉంటుంది. మొత్తం గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట. ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా గ్రీనిష్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది హైట్ ప్లేస్ అవ్వడం వలన ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్, 2nd హైయెస్ట్ పీక్ అనమాట. అరౌండ్ 1620 మీటర్స్ 1620 మీటర్స్ హైట్లో ఉంటుంది ఈ ప్లేస్. అందుకనిస్తే ఈ హైట్ నుండి చూస్తే అద్భుతమైన లొకేషన్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్ ఏంటంటే ఈ హైట్ ఉండడం వలన మనకి వెదర్ కూడా చాలా బాగుంటుంది పైనుండి చూడడానికి. కిందన లొకేషన్లో అంటే వేరే లెవెల్ అనమాట. కాసేపు బాగండి, మేము పైకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాము ఎలా ఉంటుంది అన్నది. ఇంకా మనం ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నామా, నార్వేలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది అనమాట. పైన వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. మనం అప్పుడప్పుడు అలాగ ట్రెక్కింగ్కి వెళ్తుంటాం. ట్రెక్కింగ్కి వెళ్ళి అలవాటు ఉందన్నమాట మా గ్రూప్ మొత్తానికి. ఇప్పటివరకు దాదాపుగా మనం హర్మకొండ ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఈస్టర్న్ ఘాట్స్, అక్కడ కూడా మేము ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసాము. ట్రెక్కింగ్ చేసి 1 డే నైట్ అక్కడ స్టే చేసాము అనమాట. కాకపోతే అక్కడ మనం వీడియో ఏం చేయలేదు. చాలా మంచి ప్లేస్. ఇక్కడ కూడా మనకి గాలికొండ పీక్ అనేది ఇప్పుడు మేము వెళ్తున్న ప్రాంతంలో లేదు. ఈ సుంకరమెట్ట ప్రాంతంలో కాకుండా గాలికొండ పీక్ అనేది ఇక్కడ నుంచి సరిగ్గా మనకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా మనకి గాలికొండ పీక్ కూడా అది కూడా మనకి అంటే ఇందులో భాగమేనమాట. కాకపోతే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాంతం కూడా బాగా హైట్లో ఉంటుంది. ఒకసారి చూడండి లొకేషన్లు ఎంత బాగున్నాయి, చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ గేట్ అంటే సీ లెవెల్కి హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల మనకి ఇంత మంచి లొకేషన్స్ వస్తుంది అనమాట. అయితే ఆఫ్ రోడింగ్ బట్ మనం చాలా ఎక్కువ మంది వచ్చేసారు. అందుకనిసే ఎక్కువ మందితో ఏమాత్రం మనం అస్సలు డ్రైవ్ చేయలేము. కాకపోతే అప్స్ అండ్ ఆఫ్ రోడింగ్ రోడ్స్ బాగాలేని దగ్గర మన వాళ్ళకి దించేసి సింగిల్గా డ్రైవ్ చేస్తున్నాము. రోడ్డు బాగున్న దగ్గర యాజ్ యూజువల్గా కలిసి వెళ్తున్నాము. జస్ట్ మాది లోకల్ 3 కిలోమీటర్లు అనమాట ఇక్కడ నుంచి.
మామూలు రోడ్ నుంచి అయితే మనం ఇక్కడ పైకి చేరుకోవడానికి ఒక 5 minutes పడుతుంది బైకుల ద్వారా. అంటే మామూలు నడుచుకుంటే అంటే ఒక 10 to 15 minutes పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్న అతను దానిబాల్ అనమాట, డ్యూక్ పట్టుకున్నాడు కదా, తమ్ముడు అవుతాడు. ముందు ఉన్నవాడు మనకి NS బ్లాక్ పట్టుకున్నాడు ఇమాన్యుయల్, అండ్ రైట్ సైడ్ ఉన్న మనోడు ప్రవీణ్, ఫ్రంట్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ నేను నడుపుతున్నాను. మన వాళ్ళందరూ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నడవాల్సి వస్తుంది. బట్ నడిచినా కాసేపు ట్రెక్కింగ్ చేసినట్టుంటే చాలా బాగుంటుంది. బైకుల కన్నా మనం ట్రెక్కింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, లొకేషన్స్ అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే మేము బేస్లో వచ్చామన్నమాట, కొండ బేస్లో వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూస్ వేరే లెవెల్లో ఉంటుంది. కింద చూసినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎక్కడైనా వేరే కంట్రీలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుండి వచ్చే వ్యూ మళ్ళీ అరకులో మీరు ఎక్కడి నుండి చూసినా రాదు. ఎందుకంటే ఇది హైయెస్ట్ పీక్, సెకండ్ హైయెస్ట్ పీక్ అవ్వడం వలన, ఇది ప్లేస్ హైట్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనమాట లొకేషన్. మెయిన్గా ఈరోజు మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే దాదాపుగా మాకు 100 kilometers రేంజ్లో కూడా మనకి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి మాకు. ఇది మొత్తం మనకి ఇలా చూస్తున్నారా, అది మొత్తం ఒరిస్సా, ఇటువైపు మనకి విజయనగరం ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా, ఒరిస్సా బార్డర్, అండ్ సాలూరు అటువైపు మొత్తం మనకి సాలూరు వైపు అలా కనిపిస్తుంది అన్న, సాలూరు వరకు కనిపిస్తుంది మనకి లొకేషన్ మొత్తం. అద్భుతమైన లొకేషను. మెయిన్ గేట్ అంటే మనకి ఈ మధ్యలో ఎండలు రేకపోవడం వలన, మాన్సూన్ వలన మనకి లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. దాదాపుకి ఎండ్ వరకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి మధ్యలో మబ్బు కానీ ఏం లేదు. మెయిన్గా ఇది చూసుకొని మేము ఈరోజు మెయిన్గా ట్రెక్కింగ్ చేయాలనుకున్నాం. సడన్గా ప్లాన్ చేసాము. మొత్తం ఇది ప్రీ ప్లాన్ కాదు, సడన్గా ఫ్రెండ్స్తో కలిసి సడన్గా ఎక్కుదాం అనుకున్నాం. లోకల్ కాబట్టి వెంటనే రెడీ చేసి వెంటనే వచ్చాం. అసలు ఏం ప్లానింగ్ సరిగ్గా లేదు. వెంటనే ఒక్కొక్కటి ఫోన్ చేసి మన వాళ్ళు కూడా వెంటనే ఏదో విధంగా రెస్పాండ్ అయ్యి మన వాళ్ళు వచ్చారు. ఇంకా ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయ్యారు. యాక్చువల్గా ఈ రోడ్లో ఇంత ఎక్కువ జనాలు యాక్చువల్ డ్రైవ్ చేయకూడదు, కానీ అందరు ఖచ్చితంగా వస్తామనుకుంటే ఇంకా వాళ్ళని కాదనలేము. వచ్చిన వాళ్ళు ఇంకా వచ్చినట్టుగా దాదాపు ప్రతి ఒక్కటి చాలా ఎక్కువ లగేజ్ పెట్టుకొని ఇంకా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. చూడండి చాలా బాగుంది అన్నమాట లొకేషన్, అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా రేర్, ఎవరు ఈ ప్లేస్లో మ్యాక్సిమం ట్రెక్కింగ్ చేయరు. ఇక్కడ చిన్న రిస్క్ ఒకటి ఉంది మనకి. అప్పుడు బాక్సైట్ మైనింగ్ జరిగినప్పుడు కొన్ని గుంతలు ఉన్నాయి, దానివల్లన దాదాపుగా చాలా హైట్గా ఉంటాయి. ఆ డేంజర్ ఉండడం వలన ఎవరు ఈ ప్లేస్ని రికమెండ్ చేయరనమాట. నేను కూడా రికమెండ్ చేయండి, ఈ ప్లేస్లో మీరు ట్రెక్కింగ్ చేయమని. పూర్తిగా దీని గురించి సమాచారం తెలిస్తేనే ఎవరైనా ట్రెక్కింగ్ చేయండి. ఈ ప్లేస్ అంత మంచిదైతే కాదు. చూడండి ఎంత బాగుంది మనకి ఈ లొకేషన్. స్విట్జర్లాండ్, నార్వే ఆ దేశాల్లో చూస్తుంటాము. మన అరకులో వచ్చిన వాళ్ళు కూడా దాదాపుగా ఈ లొకేషన్స్ కనిపించాయి. ఎందుకంటే సీ లెవెల్ ఆల్టిట్యూడ్లో ఇంకా కిందన ఉండడం వలన ఆ లొకేషన్స్ అనేవి మనకి అవ్వదన్నమాట. ఇక్కడ మేము పూర్తి హైట్లో ఉన్నాం. సీ లెవెల్ నుండి పూర్తిగా 1600 meters హైట్లో ఉండడం వలన సెకండ్ హైయెస్ట్ పీక్ ఇది ఈస్టర్న్ ఘాట్స్ ఎంటైర్. అంటే ఒరిస్సా, ఆంధ్ర, ఇలాగా తమిళనాడు, బెంగాల్ టోటల్ ఈ సర్కిల్లో చూస్తే ఇదే సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. అందువల్లనే ఈ హైట్ నుండి చూస్తే లొకేషన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనోహర్ డ్యాన్స్ చేస్తున్నాడు, ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. మన వాళ్ళు కూడా ఎప్పుడు ఇలాగా అంటే చాలా రేర్గా ట్రెక్కింగ్ చేస్తుంటారు. అంటే ఇలాంటి వ్యూ మన వాళ్ళు కూడా ఎప్పటివరకు చూడలేదు అంటున్నారు. నేను కూడా యాక్చువల్గా ఈ ప్లేస్లో 3 సార్లు వచ్చాను ఈ మంత్. బట్ ఈరోజు సూపర్ అనమాట. ఈరోజు అద్భుతంగా ఉంది. ఆ లొకేషన్స్ అన్నీ అద్భుతం. చాలా మెయిన్గా ఏంటంటే క్లియర్ కట్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట లొకేషన్స్ అన్నీ. అది చాలా బాగా కనిపిస్తుంది. దాంతోపాటు మనకి మబ్బులు చాలా బాగా ఒక లెవెల్లో అనమాట, చాలా ఎక్కువ ఈరోజు మబ్బులు వచ్చాయి. దానివల్ల చాలా లొకేషన్స్ మొత్తం చాలా నీట్గా గ్రీనిష్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. పిల్లలందరూ మంచి హుషారు మీద ఉన్నారు. ఆనందానికి అవధులు లేవు అనమాట. ఫుల్ ఖుషి ప్రతి ఒక్కటి ఇంకా పూర్తి హ్యాపీ. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఊరు సుంకరమెట్ట. చూడండి మేము ఎంత హైట్లో ఉన్నామో, మబ్బులు కూడా మా కిందనే ఉన్నాయి. వాళ్ళు ఫుల్ ఇంకా హ్యాపీ, ఫుల్ గెంతేస్తున్నారు.
మేము కూడా చాలా రేర్గా చూస్తుంటాం అనమాట. మాది లోకల్ అరకు అయినా సరే ఇలాంటి సీన్ చూడడం చాలా అరుదు అనమాట. మెయిన్గా మాన్సూన్ సీజన్లో మనం హైట్ ప్లేస్లకు వెళ్తేనే ఇలాంటి సీన్స్ మనం చూడగలము. ఈరోజు సమోసాలు జిలేబీలు తెచ్చుకున్నాము. ఇంకా సడన్గా మేము ప్లాన్ చేయడం వల్ల మన ఫుడ్ కూడా సడన్గా అరేంజ్ చేయలేము. జస్ట్ మామూలుగా టేస్ట్ కోసం అలా తెచ్చుకున్నాము. యాక్చువల్గా అంటే మేము ఇలాంటి ప్లేస్లో వస్తే ఖచ్చితంగా మేము బిర్యానీ పార్సల్ చేసుకుంటూ తెస్తాం. కాబట్టి ఇంకా సడన్గా రావాల్సి వచ్చింది కాబట్టి ఇంకా తప్పదు. చూడండి ఎంత బాగుంది, అద్భుతమైన లొకేషన్ అనమాట. ఇది మా అందరికి బాగా నచ్చింది. దాదాపుగా ఇక్కడ మేము 1.5 hour గంటన్నర ఉన్నాం అనమాట. దాదాపుగా ఇక్కడే చీకటి అయిపోయింది, మాకు టైమే తెలియలేదు. ఈ లొకేషన్స్ అన్నీ చూస్తున్నప్పుడు మెయిన్గా మబ్బులు చాలా బాగా నడుస్తున్నాయి అనమాట. ఒకేసారి కింద లొకేషన్స్ ఇలా మాలు ఫుల్ ఖుషి అనమాట. ఎవరైనా అరకు విజిట్ చేసేవాళ్ళు ఈ ప్లేస్ని చూడాలనుకుంటే కనుక మనకి సుంకరమెట్ట నుంచి మనకి జస్ట్ 5 kilometers దూరంలో ఉంటుంది. మామూలు ట్రెక్కింగ్ చేయొచ్చు, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్లేస్ కొద్దిగా డేంజర్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మెయిన్గా ఇది మాన్సూన్ సీజన్లోనే బాగుంటుంది. ఇంకా మీకు వింటర్ సీజన్లో ఇంకా బాగుంటుంది. మనకి మంచు సముద్రం కనిపిస్తుంది. మాన్సూన్స్లో అంటే ఇలాగ మనకి పూర్తిగా మబ్బులు గ్రీనిష్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫుల్ ఎంజాయ్ అనమాట. దాదాపుగా మేము వచ్చి ఇప్పటికి 3 hours అయిపోతుంది. అయినా మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడే ఉండిపోదాం అన్నట్టుగా మన వాళ్ళు ఇంకే. మొత్తానికి అయిపోయిందండి. దాదాపుగా ఇంకా మా టూర్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. మన వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అద్భుతమైన లొకేషన్లు లేనంత ఫోటోలు తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకాసేపు ఉందాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది. ఇంకా రిటర్న్ జర్నీ ఇంకా స్టార్ట్ చేసాము. మొత్తం 6 బైకుల మీద వచ్చాము. రైడింగ్ అంటే అంత ఈజీ కాదు. యాక్చువల్గా మనాలి ఎలా ట్రిపుల్స్ నడిపేయాలి మనోనికే తెలియాలి. నాదంటే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ కాబట్టి నాదేం ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం పికప్ ఉంటుంది బండి, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది. అయితే మిగతా వాళ్ళు ఇలా ఆఫ్ రోడింగ్కి మౌంటైన్ ట్రెక్కింగ్కి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అయినా మన వాళ్ళు ఏదో విధంగా కోఆపరేట్ చేసి వచ్చారు. ఇంకా రైడింగ్ చాలా కష్టం అయినా సరే చాలా కష్టపడి చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ అది తాటిపూడి రిజర్వాయర్. దాదాపుగా 50 kilometers దూరం అనమాట. చూడండి 50 kilometers 60 kilometers దూరం వరకు మనకు లొకేషన్ కనిపిస్తుంది. దీనంతటికి ఇప్పుడు మనం చూస్తున్నాము మోహన్, ఈ కెమెరామెన్ అనమాట. అద్భుతంగా వీడియోలన్నీ ఇతను కవర్ చేశాడు, చాలా బాగా కవర్ చేశాడు వీడియోలన్నీ. ఇంకా మన వాళ్ళు హ్యాపీ మీద ఉన్నారు. ఆ హ్యాపీనెస్లో ఇంకా పూర్తిగా రైజ్. ఇంకా రిటర్న్ స్టార్ట్ చేసాము. మెయిన్గా మాన్సూన్లో అరకుని విజిట్ చేయాలంటే అదృష్టం అన్నమాట. ఎప్పుడు మనకి లొకేషన్లు బాగుంటాయి చెప్పలేము. ఆ లొకేషన్లు కొన్నిసార్లు మాత్రమే మనకి సరిగ్గా వర్షం పడి మనకి మబ్బులన్నీ లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మేము లోకల్ కాబట్టి కరెక్ట్ టైం చూసుకొని మేము ఇలా ట్రెక్కింగ్ చేస్తుంటాము. చూడండి ఎంత బాగుంది లొకేషన్. మెయిన్గా ఇక్కడ నుంచి అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. అసలు ఎవరు నమ్మరు ఇది అరకులోయ అంటే. మెయిన్గా హైట్లో ఉండడం వల్ల, సీ లెవెల్లో హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల ఈ లొకేషన్ ఇంత బాగా కనిపిస్తుంది. ఎంత బాగా కనిపిస్తుందో. దీని కింద మనకి వ్యూ పాయింట్ ఉంటుంది. చాలామంది అరకు టూర్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కింద వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి చాలామంది ఇంకా అద్భుతంగా ఉంది అని చెప్తుంటారు. కానీ దానిపైన మేము వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తానికి రిటర్న్ అయిపోయాము.
ఇదైతే అప్పట్లో చేసిన రోడ్ అనమాట. ప్రజెంట్ యూసేజ్లో లేదు, ఇది మామూలుగా ఆఫ్ రోడ్. ప్రజెంట్ ఈ రోడ్ అసలు యూసేజ్లో లేదు. అప్పట్లో మనకి బాక్సైట్ మైనింగ్ అయింది ఇక్కడ ఈ కొండ దగ్గర. బాక్సైట్ మైనింగ్ అయినప్పుడు చిన్న రోడ్ చేసినారు అంతే. అద్భుతంగా ఉన్నాయి కదా లొకేషన్స్. ఇంకా మాకు లైవ్లో చూసిన వాళ్ళకి ఇంకా చెప్పని అవసరం లేదనమాట. అంత అద్భుతంగా అనిపించింది. చాలాసేపు ఇంకా ఇక్కడే ఉండిపోదాం అనిపించింది. దాదాపుగా మేము 1 గంటకి వెళ్ళాము, రిటర్న్ మేము ఇప్పుడు 5 గంటలకు వస్తున్నాం. అంటే 3 to 4 hours మేము పైన ఉన్నాం ఆ లొకేషన్స్ని అలా చూస్తూ. అందరూ నా ఫ్రెండ్స్, మా ఊరు వాళ్ళు అనమాట. మొత్తం 16 members మేమందరం ఒకే ఊరు వాళ్ళం. ఇక్కడ లోకల్ జస్ట్ 3 kilometers మా ఊరు. నేను 1 week 1 month నేను ఇది 3వ సారి ఇక్కడ నేను బైక్ ఆఫ్ రోడింగ్ చేయడం. ఇంకా బాగుందనేసి మన వాళ్ళని నేనే ఏదైనా రిక్వెస్ట్ చేసి ఇలా తీసుకొచ్చాను అనమాట. మొత్తానికి మన వాళ్ళు ఏదైనా కోఆపరేట్ చేసి వచ్చారు. ఇంకా బేస్లో వచ్చాం. బేస్ నుంచి ఇంకా కింద దిగిపోతాం. ఇక్కడ నుంచి మనకి రోడ్డు బాగుంది అనమాట. అక్కడ నుంచి పైనే బాగానే ఉంటుంది, పర్లేదు, వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి కంప్లీట్గా రోడ్డు మొత్తం పాడైపోయింది. వెనక ఎవరైనా సపోర్ట్ ఉంటే తప్పించి కింద దిగలేము. మావాడు ఆల్రెడీ 2-3 సార్లు కింద పడ్డాడు అనమాట. రోడ్డు కొద్దిగా మనకి పైగా వర్షం వచ్చింది, ఆఫ్ రోడింగ్ అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది. సరిగ్గా ఈ ప్లేస్ దగ్గరే కొద్దిగా రోడ్డు బాగుంది అనమాట. కంప్లీట్గా రాళ్ళు తేలిపోయింటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి బండిని. నా బండి అంతే ఏదో విధంగా దించేస్తాను, కానీ మన వాళ్ళు బల్లే గ్రౌండ్ క్లియరెన్స్ బల్లకు తక్కువ ఉండడం వల్ల కొద్దిగా దింపడానికి ఇబ్బంది పడిపోతారు. ఇక్కడ మనకి పల్సర్ 220 దించుతున్న వాళ్ళు నానిబాబు అండ్ పవన్, మై బ్రదర్ అండ్ మై బ్రదర్ ఇన్లా. ఇక్కడ మనకి ఎన్ఎస్ బ్లాక్ దించుతున్నవాడు ఇమాన్యుయల్, పవన్ వాళ్ళ బ్రదర్. బ్యాక్ సైడ్ ఎన్ఎస్ దించుతున్న అతను ప్రవీణ్ అండ్ రైట్ సైడ్ నాగేష్. వైట్ టీషర్ట్ నితిన్. బండి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. మెయిన్ గేర్ అంటే బ్రేక్ వీల్ అరిగిపోయింది అనమాట, స్లిప్ అయిపోతుంది బండి. వాళ్ళ పైన కూడా చాలాసార్లు స్లిప్ అయింది. వెనకాల ఎవరైనా సపోర్ట్ చేస్తే తప్పించి కింద దిగలేము అన్నమాట. అందరు రాళ్ళు అలా పెట్టేసి ఏదో విధంగా మన వాళ్ళు ఇంకా సెట్ చేస్తారు. మొత్తానికి దించేసాం. ఇదే కొద్దిగా డేంజర్. ఈ ఒక్క ప్లేస్ మనం సరిగ్గా మనము దించేస్తే ఇంకా అయిపోద్ది అనమాట. ఈ ప్లేస్ కొద్దిగా బాగోదు. ఇక్కడ మనకి డ్యూక్ పట్టుకున్నవాడు బాలు, మా బ్రదర్ అవుతారు. అండ్ ఈ ప్లేస్ అనమాట ఇందులో చూపించిన ఆ ప్లేసు అండ్ ఈ ప్లేసే కొద్దిగా మనకి రోడ్ అనేది బాగోదు. కొద్ది జాగ్రత్త దించితే సరిపోద్ది. ఇక్కడ మనకి బ్లాక్ షర్ట్ మనకి ప్రసాద్ అండ్ హియర్ ఆల్మోస్ట్ దిగేసామన్నమాట. బేస్లో వచ్చేసింది. మెయిన్ రోడ్ టచ్ అయిపోయింది.
మామూలుగా ఆల్రెడీ రోడ్ అవగాహన ఉంది. ఒక 2 years క్రితం వచ్చామన్నమాట. అప్పుడు రోడ్డు బాగుండింది. బట్ ఇప్పుడు మొత్తం ఇంకా రోడ్డు చాలా దారుణంగా తయారైపోయింది. అందుకనిసే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ రెడ్ టీషర్ట్ కిరణ్ అండ్ హియర్ నాగేష్ మా పెద్దాన్న అనమాట. ఇక్కడ మా అందరికి ఇతనే టీమ్ లీడర్. మొత్తం కిందకు వస్తాము సరిగ్గా 5:30 ఆ టైంలో వస్తుంది. ఇంటికి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి. 3 kilometers అనమాట. ఈరోజు సండే రోజు ఏదో విధంగా మనకి ఏదో రిక్వెస్ట్ చేసి వచ్చాము. మనోడు ఫ్రంట్ చూడండి, మనవాడు బైసికల్ వీళ్ళు లేపి మరి తొక్కుతున్నాడు. అబ్బాయిది లోకల్ ఇక్కడే. అండ్ ఇది మా ఫస్ట్ వీడియో అనమాట. మేము ఇప్పుడు లాగ్ చేయలేదు, అలాగే టూర్ వీడియోస్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఒకసారి మామూలు ఫ్రెండ్ ఇది వీడియోలు తీసి ఒకసారి వీడియోగా ట్రై చేద్దామన్నారు. ఇది ఫస్ట్ వీడియోకి మేము అప్లోడ్ చేస్తున్నాం. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ మాకు టూర్ అయిపోయింది. మా ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఈ లొకేషన్స్ అన్నీ అరకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అద్భుతమైనది కాఫీ ప్లాంటేషన్ మోస్ట్ ఫేమస్ ఫారెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది, దానికి ప్లెజెంట్గా ఉంటుంది.